ఓం నారాయణ ఆదినారాయణ. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జైకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జై కాళీ కాంతమ్మ. అవధూత కాంతమ్మ లీలలు. ఇంద్రధనస్సు పల్లకి. రచయిత శ్రీ యదనపర్తి విజయభాస్కర్ రెడ్డి గారు. గాత్రం గంటి రేవతి. సమర్పణ మండవ రవికాంత్. 94వ భాగం. కాంతమ్మ తల్లితో గాలేటి కావమ్మ గారి అద్భుతమైన అనుభవాలను మనం చెప్పుకుంటున్నాము. కలిచేడు వడ్డేపాళెం నందు ఇచ్చిన మాట ప్రకారంగా అమ్మ కాంతమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అరుణమ్మ తన చేతులపై జరిపించింది. కావమ్మ ఎన్నెన్నో కష్టాలకు ఓర్చుకుని కలిచేడు వడ్డేపాళెం నందు అమ్మ దేవాలయాన్ని కట్టించి గత 25 సంవత్సరాల నుండి పూజలందించింది. 2024 సంవత్సరం వరకు కూడా దేవస్థాన బాధ్యతలను నడుపుకుంటూ వచ్చింది. ప్రతి సంవత్సరం వడ్డేపాళెం గ్రామ నివాసుల అండదండలతో అమ్మకు ఆరాధనా మహోత్సవాలను జరుపుకుంటూ కాంతమ్మ తల్లి సేవకురాలిగా, అమ్మ కాంతమ్మ తల్లికి ఒక ప్రియ భక్త శిఖామణిగా పూజలందిస్తున్నది. కానీ నేడు ముదుసలైన కావమ్మ వయసు పైబడిన కారణం చేత తిరగలేని పరిస్థితి నెలకొన్నది. జీవము సన్నగిల్లుతున్నది నాయన, నా ఒంటిలో ఓపిక లేదు. దాదాపు 80 సంవత్సరాల వయస్సు పైబడుతున్నది. ఓపిక సన్నగిల్లింది. నాకు 4 కొడుకులు ఉన్నా వారి దగ్గరకు పోయి ఉందామనుకున్నా అమ్మను విడిచి ఉండలేకున్నాను అని కంటి నీరు పెట్టుకొని తన హృదయం నందు బాధను తాను తన మాటల ద్వారా బయటికి మాట్లాడుతూ ఆనంద సాగరి అయిన అమ్మ చరిత్ర చదువుకునే రోజు కొరకు ఎదురు చూస్తున్నాను నాయన అని తన మనసులోని ఆవేదనను రచయిత ముందు బయటపెట్టింది. అన్ని విషయాలు నీకు అమ్మ చెప్పారంటున్నావు. నా కళ్ళ ముందు అమ్మ అవతారం కనపడుతుంది అంటున్నావు. నీకెందుకు ఈ ఆవేదన అని రచయిత విజయభాస్కర్ రెడ్డి గారు కావమ్మని అడిగిన ప్రశ్నకు కావమ్మ ఇలా సెలవిచ్చారు. అమ్మా, నీవు నీ చరిత్ర రాయించి 10 మందికి తెలియచేయమ్మా. నీలోని అంతరంగాలు అన్నీ జనులు తెలుసుకుంటారు కదా అని అమ్మను అడుగుతుంటాను నాయన. అప్పుడు అమ్మ ఏమంటారో తెలుసా? పరిగలేరుకునే పిచ్చి మొక్కలు నా చుట్టూ తిరుగుతున్నాయి. తులసి మొక్క అయితేనే కదా పూజకు ఫలితం వస్తుంది. తులసి మొక్క మన చెంతకొచ్చిన రోజే కదా అన్నీ సమర్థవంతంగా జరిగేది అని అమ్మ పకపక నవ్వుతారు నాయన. సరే అమ్మ, కాంతమ్మ తల్లి నీకిప్పుడు కనిపిస్తుంటారా అని నా ప్రశ్నకు కావమ్మ గారు ఇలా చెప్తున్నారు. చూడండి అయ్యా, నేను అమ్మ గుడి ఇది కదా, నా గుడిసె ఇది కదా, అందులో నుండి అనగా గుడిలో నుండి బయటకు నడిచి వస్తుంది నా గుడిసెలోకి. నా ప్రక్కన కూర్చుంటుంది, నాతో ఏవేవో మాట్లాడుతుంది, మరలా గుడిలోకి పోయి కూర్చుంటుంది అన్నారు. అలా అయితే ఈ గుడిని శుభ్రంగా, బూజులు అవి ఉన్నాయి కదా, అన్నీ తుడిపించి శుభ్రంగా ఉంచకూడదా? ఎందుకు ఇలా బూజు పట్టించారు? ఊరివారు వస్తారుగా, వారి చేతైనా ఇవన్నీ జరిపించకూడదా అని రచయిత అడిగిన ప్రశ్నకు కామమ్మ, అయ్యా, మనమిద్దరము ఇక్కడ ఈ స్థలమందు నిలిచి ఉంటాము కదా అన్నది కదా అమ్మ. అందుకు నేను ఈ గుడిసెలోనే ఉండి అమ్మను చూసుకోగలుగుతున్నాను. కలికాల మాయలో ఉన్నవారికి తొందరగా కర్మలు తీరవు కదా, అందుకేనేమో ఇలా ఉంది ఆరాధన. ఆరాధన అయినా చేస్తారు కానీ ఎందుకో అందరూ అర్థం చేసుకోలేరు. నీకు 4 కొడుకులున్నారు కదా, వారినైనా గట్టిగా అడిగి అమ్మకు పూజలు భజనలు చేయండి, అమ్మకు సేవలు మీరు చేసి ఊరివారిని అందరినీ పిలిచి అమ్మ కాంతమ్మ తల్లి భక్తి తత్పరులను చేయవలను కదా అని నేను కావమ్మని అడిగాను. పరిగెత్తే కాలం నాయన. కరోనా వచ్చిన దగ్గర నుండి ఇలా అమ్మకు నా పూజలు సేవలు, ఊరివారి సేవలు సన్నగిలినాయి. డేగపూడిలో స్వామి సుబ్బారెడ్డిని కలిసి ఈ దేవస్థానం విషయాలను చెప్పి ఎవరినైనా నియమించమని అడిగావా అని రచయిత గారు కావమ్మని అడిగారు. సుబ్బారెడ్డి స్వామికి అన్ని విషయాలు తెలుసు, కానీ విని ఊరుకుంటారు. పట్టు బిగించి పని మీద నిలబడరు. మన ఊరికి వచ్చి దాదాపు 10 సంవత్సరాలైంది ఆయన అనుకుంటే ఆయన తరపు వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఎంతోమంది అమ్మ సేవకు ఉన్నారు. ఆ స్వామి గట్టిగా నిలబడలేదు. తిరిగి రచయిత ఇలా అడిగారు. అయితే మీకు 80 సంవత్సరాల వయసు వచ్చింది కదా, మీ పిల్లల ఇంటికి పోకుండా అమ్మ సన్నిధిలోనే ఉంటున్నారుగా, మీ బ్రతుకు జీవనం ఎలా, అమ్మ పూజ ఎలా చేస్తున్నారు అని నేను కామమ్మని అడిగాను. అందుకు కామమ్మ ఇలా చెప్తున్నారు. ఇదిగో నాయనా, ఇది నిమ్మ చెట్టు.
దీనికి అలవి కాకుండా కాయలు కాస్తాయి. ఆ కాయలు అమ్ముకుంటాను. దీపారాధన ఖర్చు వచ్చేస్తుంది. ఈ అరటి చెట్లు కాయలను అమ్ముకుంటాను. ఈ తోటకూర పాదులు పెంచి ఆ తోటకూరను అమ్ముకుంటాను. అమ్మకు నైవేద్యము, పసుపు కుంకుమలు, కర్పూరం కడ్డీలు, అమ్మకు పూజా సామాగ్రి ఖర్చుకు సరిపోతుంది అన్నారు. నా కంటికి నీరు చెమ్మగిల్లింది. అమ్మా, మాకు ఈ చెట్టింత సహాయము అని అంటున్నారు కదా, మీ భుక్తి ఎట్లా జరుగుతుంది? మీ కుమారులు నిన్ను ఏమీ పట్టించుకోరా అని అడిగాను నేను. ఏదో వారికి బుద్ధి పుట్టి ఇస్తేనే చేయి చాపుతాను కానీ ఎవరినీ చేయి చాచి అడగను. మరి అయితే మీకు జీవనం ఎలా అని అడిగారు రచయిత. అందుకు కావమ్మ, 3,000 రూపాయలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇస్తారు. నాకు 10 కేజీల బియ్యం ఇస్తారు. అవి చాలు నాకు. నేను ఒక పూట తింటాను. మిగతా అమ్మకు పెట్టిన నైవేద్యం, ఎవరైనా ఇచ్చిన పండ్లు కానీ, ఇంకా ఎవరైనా ఏమైనా అమ్మకు తెచ్చిన పలహారం కానీ తింటాను. అంతే నాయన. ఎంతో కాలం నుండి అమ్మను గూర్చి పాటలు పాడాలని, అమ్మ చరిత్ర వినాలని నాకు కుతూహలంగా ఉంటుంది. కానీ నా కోరిక తీరదేమో అని అనుకున్నాను అన్నారు కావమ్మ. అప్పుడు నేను అమ్మ కాంతమ్మ తల్లిపై రాసిన పాటలు 4 పాడి కావమ్మకు వినిపించాను అని చెప్తున్నారు రచయిత. కావమ్మ నా పాటలు విని ఆనంద డోలికలలో పరవశించి, నాయన, ఇన్ని సంవత్సరాలకు అమ్మకు దొరికిన తులసి మొక్కవు నీవే నాయన. ఆ చరిత్ర కూడా రాసి అమ్మ అవతారాన్ని గూర్చి మాలాంటి వారికి చదివి వినిపించు నాయన. అమ్మ కూడా నాకు చెప్తుండేది, నేను టీవీ బొమ్మల సెట్లోకి వస్తాను అని. ఇక అయిపోతుందిలే అని కావమ్మ నన్ను పరిపరి విధాలా ఆశీర్వదించారు అంటున్నారు రచయిత. నాకు, నా మాటకు, నా పాటకు కావమ్మ ముగ్ధులైనారు. అమ్మ మాటలలోని భావాలను, అమ్మ తిరుగాడుతున్న సమయంలో అమ్మ మాటలను నెమరు వేసుకొని ఆనంద డోలికలలో పరవశించిపోయారామె. కావమ్మ లాంటి భక్త శిఖామణులు ఎందరున్నారో, ఎక్కడెక్కడున్నారో తెలియాలంటే, వారి ప్రేమ, మహా సందేశాలు మనకు అర్థం కావాలంటే ఇంద్రధనుసు పల్లకి యూట్యూబ్లోకి రావాలి. అందరి కలలు నెరవేరాలి. అమ్మ కాంతమ్మ తల్లి యొక్క ప్రకంపనలు ఎలా ఉంటాయో మనం గమనించాలి, గ్రహించాలి. అమ్మ కాంతమ్మ తల్లి అనుగ్రహం పొందాలి. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. చూసారా ఎంతటి భక్తి ఆ కావమ్మది. తోటకూర పాదులు చేయడము, నిమ్మకాయలు అమ్మడము, అరటికాయలు అమ్మడము, వాటి పంటలు అనగా అవి అందించు పంట ఎంత, అమ్మ ఖర్చెంత, ఈ కావమ్మ నమ్మకం ఎంత? అంతా మాయ కాకపోతే ఎవరినీ చేయి చాచి ఎరుగని కావమ్మకు అమ్మ అందించిన తోటకూర పాదులు, నిమ్మ చెట్టు, అరటి చెట్లే జీవనాధారం. ఇది తలుచుకుంటేనే హృదయం ద్రవించిపోతుండ్లా. ఈ కలికాలంలో ఏ ఒక్క ధనవంతుడు తలుచుకున్నా ఈ దేవస్థానం దశ తిరిగిపోతుండ్లా. చూద్దాం కావమ్మ నమ్మకం ఏమి జరుగుతుందో, ఏమి జరగబోతుందో. ట్రస్ట్ బోర్డు అని చెబుతున్న డేగపూడిలో ఉన్న గోతాం స్వామికి 6 కిలోమీటర్లలో ఉన్న కలిచేడు వడ్డేపాళెం కనబడటం లేదా? కావమ్మ చేత నిర్మితంపైన అమ్మ కాంతమ్మ తల్లి గుడి భవిష్యత్తు ఎలా ఉంటుంది, ముందు తరాల వారికి ఏ ఏ నిదర్శనాలు ఇవ్వబోతుంది అన్నది అమ్మ కాంతమ్మ తల్లికే వదిలేద్దాం. అమ్మ కాంతమ్మ తల్లిని యూట్యూబ్లో చూసొద్దాం. రండి కాంతమ్మ గుడికి. వసంతోపు, భీమవరం, కలిచేడు వడ్డేపాళెం గ్రామాలకు కాంతమ్మ తల్లి దర్శనానికి రండి. ఇది నా పిలుపు అంటున్నారు రచయిత. ఆ అమ్మ కాంతమ్మ తల్లిని ఈ గుడియందు కూర్చోబెట్టిన కామమ్మ తలపు కూడా ఇదే. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. అవధూత శ్రీ డేగపూడి కాంతమ్మ తల్లికి జై. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజ్కి జై. ఓం నారాయణ, ఆదినారాయణ.